ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ లభిస్తుంది. కొందరికి ఇతరుల మీద ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. మీరు కలలుగన్న గమ్యాన్ని చేరుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి అయ్యాక వాటి వివరాలు తెలియజేయకండి. పని పూర్తి కాకుండా ఎవరికి ఏ వ్యూహం చెప్పవద్దు. అందువల్ల నష్టం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి. బంధువులను మిత్రులను కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. కొన్ని విధానాలు మార్చుకుని నూతన కోణంలో పయనిస్తారు. పాత విషయాలు అందరూ మర్చిపోయేలా చేస్తారు. కొన్ని విషయాలు మరుగున పడితే కానీ కొత్త పథకాలు వ్యూహాలు లభించవని గ్రహిస్తారు. ప్రభుత్వ సంస్థల ద్వారా లాభాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న మీ కోరిక నెరవేరుతుంది. అన్ని విషయాల్లోనూ గోప్యంగా వ్యవహరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి. భూమి సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంది. కుటుంబంలోని పెద్దవాళ్ళ ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరమవుతుంది. మీరు చాలా ఓర్పు వహించవలసి వస్తుంది. మధ్యవర్తిత్వాలకు రాజీ యత్నాలు, ముఖ్యంగా మీకు సంబంధం లేనటువంటి వాటికి దూరంగా ఉండండి. మారిన మనుషుల గురించి ఆలోచన చేసి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మంచి స్థానంలో ఉన్నవాళ్ళు కూడా ప్రతిసారి మీ అభివృద్ధిని చూసి ఏడుస్తూ ఉంటారు. అర్థం లేని వాటి గురించి పట్టించుకోకుండా ఏకాగ్రతగా మీ పని మీరు చేసుకోండి. విలువైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదవలసి వస్తుంది. కొంతమేర అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఉపశమనం లభిస్తుంది. కోర్టులో ఉన్న వివాదాస్పద విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ సకాలంలో పూర్తి అవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ రాశివారు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 3, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.